Very good morning, students. In today's class, we will come to know about how the atomic properties are changed in groups and periods. ఈ రోజు క్లాస్లో మనం అటామిక్ ప్రాపర్టీస్ అనేవి ఏ విధంగా పీరియడ్స్లోని గ్రూప్స్లోని చేంజ్ అవుతాయో నేర్చుకుందామండి. సో అటామిక్ ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ అటామిక్ సైజ్, అయానిక్ సైజ్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్. సో వీటన్నిటి గురించి కూడా ఈరోజు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ అటామిక్ రేడియస్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అటామిక్ సైజ్. Atomic size is nothing but it is defined as the distance from the nucleus to outermost shell. The distance from the nucleus to outermost shell is known as atomic size. It is also known as atomic radius. The units of the atomic radius are picometers. అంటే అటామిక్ సైజ్ లేదా అటామిక్ రేడియస్ని మనం పికోమీటర్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 12 మీటర్స్. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 12 మీటర్స్. రైట్. జనరల్గా యాటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్ ఇన్ ద మ్యాటర్ అని చెప్పుకున్నామండి. అంటే యాటమ్ని మనం నేకెడ్ ఐస్ తోటి ప్రాపర్గా అబ్జర్వ్ చేయలేము. బట్ బేస్డ్ ఆన్ ద అటామిక్ ప్రాపర్టీస్, అంటే ఆ యాటమ్కి ఉన్న ప్రాపర్టీస్ వల్ల అందులో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయని మనం డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్కి వచ్చినప్పుడు అటామిక్ సైజ్ని మనం ఎలా డిఫైన్ చేస్తామండి? ద డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్. అంటే న్యూక్లియస్ నుంచి, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుండి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్కి ఉన్న డిస్టెన్స్ని మనం అటామిక్ రేడియస్ అనడం జరిగింది. అయితే యాటమ్ అనేది మనకు విజిబుల్ కాదు. దెన్ హౌ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్? ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు మెజర్ ద డిస్టెన్స్. సో ఒక యాటమ్ లోపల, అంటే ఐసోలేటెడ్ యాటమ్, అంటే ఇండివిజువల్ యాటమ్ని మనం అటామిక్ సైజ్ క్యాల్కులేట్ చేయాలంటే ఇంపాసిబుల్. బట్ అది యాటమ్ అనేది వేరే యాటమ్ తోటి కంబైన్ అయ్యి కెమికల్ బాండ్ పార్టిసిపేట్ చేసినప్పుడు రెండు న్యూక్లియస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాటమ్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇది హ్యాస్ దిస్ మచ్ వన్ ఆర్బిట్ అండ్ బిఎన్ యాటమ్ తీసుకున్నప్పుడు దీనికి కూడా ఒక ఆర్బిట్ ఉంటుంది. సో మన ఐసోలేటెడ్ స్టేట్ అంటే సింగిల్ ఏ యాటమ్, బి యాటమ్ అనే నేమింగ్ ఇచ్చుకుంటే ఇండివిజువల్ ఏ యాటమ్ యొక్క డిస్టెన్స్ మనకి క్యాల్కులేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ బి యాటమ్ యొక్క డిస్టెన్స్, అంటే న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్కి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే రెండు కూడా కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే రెండు కూడా బాండింగ్ ఫామ్ చేసినప్పుడు ఈ న్యూక్లియస్ మధ్య ఉన్న డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి, అంటే రెండు కూడా కెమికల్ బాండ్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఏ విధంగా వస్తాయండి? ఉదాహరణకు ఒకటి దగ్గరగా వస్తాయని చెప్పుకున్నాం. దే కెన్ కమ్ క్లోజ్ టుగెదర్. రైట్. సో ఈ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తామండి. అంటే 2 సెంటర్స్ ఆఫ్ ద న్యూక్లియస్, రెండు యాటమ్స్ యొక్క న్యూక్లియస్ సెంటర్స్ నుంచి, ఫస్ట్ యాటమ్ యొక్క న్యూక్లియస్ నుంచి సెకండ్ యాటమ్ యొక్క న్యూక్లియస్ వరకు డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసి దాన్ని బై 2 చేయడం జరుగుతుంది. అంటే బై హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ రేడియస్. రైట్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. మనం ఐసోలేట్ స్టేట్లో ఉన్న యాటమ్ యొక్క అటామిక్ సైజ్ క్యాల్కులేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో టు మెజర్ ద డిస్టెన్స్ టు మెజర్ ద అటామిక్ సైజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్. అంటే ఇక్కడికి డిస్టెన్స్ మనం ఏమంటామంటే అటామిక్ సైజ్ లేదా అటామిక్ రేడియస్ అనడం జరుగుతుంది. సో ఈ అటామిక్ రేడియస్ మనం క్యాల్కులేట్ చేయాలి అంటే రెండు యాటమ్స్ అనేవి కెమికల్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒకదానికొకటి దగ్గరగా రావడం జరుగుతుంది. సో ఈ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు న్యూక్లియస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద 2 న్యూక్లియస్ ఆర్ టేకెన్ యాజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద 2 న్యూక్లియస్ అండ్ డివైడెడ్ బై 2. అంటే ఈ వచ్చిన డిస్టెన్స్కి బై హాఫ్ చేస్తే మనకి ఇండివిజువల్ యాటమ్ యొక్క డిస్టెన్స్ అనేది మనకు వస్తుంది. దట్ డిస్టెన్స్ క్యాన్ బి టేకెన్ యాజ్ అటామిక్ సైజ్. ఓకే. అటామిక్ సైజ్ సింప్లీ డిఫైన్డ్ యాజ్ it is the distance from center of the nucleus to outermost orbital. And one more important point regarding atomic size or atomic radius is which can be classified into 2 types. అంటే మన అటామిక్ సైజ్లో 2 types ఆఫ్ చూడొస్తాం. ఒకటి ఏంటంటే కోవలెంట్ సైజ్ ఆర్ అయానిక్ సైజ్, లేదా కోవలెంట్ రేడియస్ అండ్ అయానిక్ ఆర్ మెటాలిక్ రేడియస్. అంటే
మన బాండ్ ఫామ్ చేసిన రెండు ఆటమ్స్ కూడా కోవలెంట్ బాండ్ ద్వారా పార్టిసిపేట్ చేస్తే దాన్ని మనం కోవలెంట్ రేడియస్ అనాలండి. కోవలెంట్ రేడియస్ అంటే the bond formed between the two atoms is a covalent bond. The distance from the two bonded atoms is known as covalent radius. అలా కాకుండా మనం తీసుకున్న రెండు ఆటమ్స్ కూడా మెటల్స్ అయితే లేదా అయాన్స్ అయితే దాన్ని ఏమన్నారంటే మెటాలిక్ రేడియస్ అంటాం. మెటాలిక్ రేడియస్ అంటే కోవలెంట్ రేడియస్లో కోవలెంట్ బాండ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మెటాలిక్ రేడియస్లో అయానిక్ బాండ్ యొక్క డిస్టెన్స్ లేదా మెటాలిక్ బాండ్ యొక్క డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. స్ట్రిక్ట్గా కోవలెంట్ బాండ్ అంటే కోవలెంట్ రేడియస్ అంటే కోవలెంట్ బాండ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మెటాలిక్ రేడియస్కి వచ్చినప్పుడు ఐదర్ మెటాలిక్ బాండ్ ఆర్ అయానిక్ బాండ్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. రైట్ అంటే అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అనేది కోవలెంట్ రేడియస్ కింద ఉంటుంది. అంటే కోవలెంట్ బాండ్స్లో కోవలెంట్ కాంపౌండ్స్లో కోవలెంట్ రేడియస్ కింద ఉంటుంది. అయానిక్ కాంపౌండ్స్ లేదా మెటాలిక్ కాంపౌండ్స్ అయితే మెటాలిక్ రేడియస్ కింద ఉంటుంది. ద యూనిట్స్ ఫర్ అటామిక్ సైజ్ ఇస్ పికోమీటర్స్. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్స్ అని చెప్పుకోవడం జరిగింది. రైట్ అసలు అటామిక్ సైజ్ అనేది గ్రూప్స్లోని పీరియడ్స్లోని ఏ విధంగా వ్యారీ అవుతుందో చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు దిస్ plot entire periodic table classified based on the electronic configuration and also increasing atomic number అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండేది. సో మనం ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. ఇట్స్ అటామిక్ స్ట్రక్చర్ 1s1 కాబట్టి ఓన్లీ 1 ఆర్బిట్ ఉంటుంది. దిస్ ఈజ్ 1s1, right? And coming to helium, atomic number 2, 1s2. సో దీనికి కూడా ఒకటే ఆర్బిట్ ఉండేది. బట్ హైడ్రోజన్కి హీలియంకి డిఫరెన్స్ ఏంటంటే దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఎలక్ట్రాన్ నెంబర్. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజెస్. సో 1s2. నా కమింగ్ దిస్ ఈజ్ ఫర్ పీరియడ్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు. అది గ్రూప్స్ చూద్దామండి. గ్రూప్స్లో ఏమొచ్చింది? లిథియం వచ్చింది. లిథియం తీసుకుంటే Z ఈజ్ ఈక్వల్ టు 3, 1s2, 2s1. సో 2s1 కాబట్టి ఎన్ని ఆర్బిట్స్ ఉంటాయి మనకి? 2 ఆర్బిట్స్ ఉండడం జరుగుతుంది. దానికి అటామిక్ స్ట్రక్చర్ డ్రా చేస్తే ఫస్ట్ ఆర్బిట్ అండ్ సెకండ్ ఆర్బిట్ 1s2, 2s1. సో మనం ఇప్పుడు పీరియడ్స్ కంపారిజన్ చేసినప్పుడు పీరియడ్స్ అన్నప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ చూసుకున్నప్పుడు హైడ్రోజన్ అండ్ హీలియం కంపారిజన్ చేసుకోవాలి. హైడ్రోజన్ అండ్ హీలియం కంపేర్ చేసుకుంటే బోత్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 ఆర్బిట్. అంటే అటామిక్ సైజ్లో ఏమీ చేంజ్ లేదండి. అదేవిధంగా లిథియం బెరీలియం తీసుకున్నాం అనుకో, అంటే సెకండ్ పీరియడ్లో ఉంది. లిథియం బెరీలియం తీసుకుంటే బెరీలియం వచ్చినప్పుడు అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు 4, 1s2, 2s2. ఇట్స్ అటామిక్ స్ట్రక్చర్. దీనికి కూడా 2 ఆర్బిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ 1s2, 2s2, రైట్? సో ఇప్పుడు మనం ఈ రెండు కంపారిజన్ చేయాలి. సో రెండు చూసుకుంటే రెండింటికి ఒకటే ఆర్బిట్ ఉంది. వీటికి కూడా చూసుకుంటే వీటికి 2 ఆర్బిట్స్ ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అనేది యాడ్ అయింది, ఇక్కడ కూడా 1 ఎలక్ట్రాన్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. బట్ నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ ఆర్ ఈక్వల్ ఫర్ ఫస్ట్ పీరియడ్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్. ఫస్ట్ పీరియడ్ ఎలిమెంట్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఈక్వల్గా ఉన్నాయి, బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజెస్. సో దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటాయి, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో Z is equal to 1 represents 1 proton and 1 electron. Here Z is equal to 2 represents 2 protons, 2 electrons. So and also this nucleus has more attraction power on the electrons. Even this nucleus has also more attraction power on the nucleus. సో ఇప్పుడు చూసుకుంటే రెండింటికి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది. అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అనేది రెండింటికి కూడా ఈక్వల్గా ఉంది. బట్ సెకండ్ ఎలిమెంట్ అంటే హీలియం న్యూక్లియస్కి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంది. దీనికి 1 ప్రోటాన్ ఉంటే దీనికి 2 ప్రోటాన్స్ ఉన్నాయి. 1 ప్రోటాన్ ఈజ్ అట్రాక్టింగ్ 1 ఎలక్ట్రాన్, 2 ప్రోటాన్స్ ఆర్ అట్రాక్టింగ్ 2 ఎలక్ట్రాన్స్. అంటే దీని డిస్టెన్స్ చూసుకుంటే రెండింటికి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది. బట్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది హీలియంకి ఎక్కువగా ఉందండి.
సో ఎప్పుడైతే న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉందో దీని అటామిక్ సైజ్ అనేది కొద్దిగా స్ట్రింక్ అవ్వడం జరుగుతుంది, అంటే కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కూడా అంతే డిస్టెన్స్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఈజ్ అట్రాక్ట్ 1 ప్రోటాన్ ఈజ్ అట్రాక్టింగ్ 1 ఎలక్ట్రాన్. బట్ ఈ సేమ్ డిస్టెన్స్లో 2 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే న్యూక్లియర్ ఛార్జ్ చూసుకున్నప్పుడు ప్రోటాన్స్ ఎక్కువగా ఉన్నాయి, అవి కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆటోమిక్ సైజ్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫైనల్గా పీరియడ్స్లో హైడ్రోజన్ హీలియం చూసుకున్నప్పుడు అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ద మెయిన్ రీజన్ ఈజ్ టు ఇంక్రీజ్ ద న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ద ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ ఆర్బిట్ బట్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎందుకంటే మన పీరియాడిక్ టేబుల్ లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయబడింది. సో ఒకే ఆర్బిట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల న్యూక్లియస్ ఛార్జ్, అంటే న్యూక్లియస్ లోపల ఉండే ప్రోటాన్స్ అనేవి అవుటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువగా అట్రాక్ట్ చేయడం జరిగిందో దాని అటామిక్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే లిథియం బెరీలియం. సో ఈ రెండింటికి కూడా 2 ఆర్బిట్స్ ఉన్నాయి, 2 ఆర్బిట్స్ ఉన్నాయి. సో దీన్ని చూసుకుంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండింటికి డిస్టెన్స్ ఒకటే, అంటే అటామిక్ సైజ్ ఈక్వల్ అండి. అంటే లిథియంకి బెరీలియంకి అటామిక్ సైజ్ ఈక్వల్గా ఉంది. బట్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బెరీలియం యొక్క అటామిక్ సైజు దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ రీజన్ ఈజ్ దిస్ న్యూక్లియస్ అట్రాక్ట్స్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ విత్ స్ట్రాంగర్ ఫోర్స్, లేదా న్యూక్లియర్ ఛార్జెస్ ఇంక్రీజెస్ ఇన్ బెరీలియం దెన్ లిథియం. ఎప్పుడైతే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందో అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే బెరీలియం హ్యాస్ మోర్ అటామిక్ సైజ్ దెన్ బోరాన్. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళి కొలది అటామిక్ సైజ్ ఈజ్ డిక్రీజెస్, అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. రీజన్ ఏం చెప్పుకున్నాం? ఇంక్రీజింగ్ ద న్యూక్లియర్ ఛార్జ్. అలా కాకుండా గ్రూప్స్ చూసుకున్నాం అనుకోండి, గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మనం ఏం కంపేర్ చేయాలి? హైడ్రోజన్ హీలియం అయితే పీరియడ్స్ కంపారిజన్ చేస్తాం, గ్రూప్స్కి అయితే హైడ్రోజన్ లిథియం కంపారిజన్ చేయాలి. సో హైడ్రోజన్ లిథియం అంటే హైడ్రోజన్ ఉంచుదాం, హీలియం అరేంజ్ చేద్దామండి, లిథియం ఉంచుదాం. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ వచ్చి సోడియం అయింది. సోడియం అటామిక్ నెంబర్ Z is equal to 11. So electronic configuration 1s2, 2s2, 2p6, 3s1. సో నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఆర్ 3. అంటే ఓవరాల్గా 3తో ఎండ్ అయింది కాబట్టి 3 ఆర్బిట్స్ మనం డ్రా చేయాలి. న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, రైట్? 1s2, 2s2, 2p6, 3s1. సో మనం జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి, ఈ న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి, ఈ న్యూక్లియస్ నుంచి ఇక్కడ ఉన్న అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి ఇక్కడ డిస్టెన్స్ అనేది సైమల్టేనియస్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంక్రీజ్ అవ్వడం అంటే 1s1 కాబట్టి 1 ఆర్బిట్ ఉంది, 2s1 కాబట్టి 2 ఆర్బిట్స్ ఉన్నాయి, 3s1 కాబట్టి 3 ఆర్బిట్స్ ఉన్నాయి. ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ there is an increase in number of shells or number of orbits. గ్రూప్లో టాప్ టు బాటమ్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందో అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఓవరాల్గా మనం అటామిక్ సైజ్ దీని యొక్క ట్రెండ్ ఏ విధంగా చెప్పొచ్చండి? పీరియడ్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, గ్రూప్స్లో టాప్ టు బాటమ్ వచ్చినప్పుడు అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రూప్స్లో అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. టు అకామిడేట్ సచ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వీ హ్యావ్ టు యాడ్ 1 more ఆర్బిట్. సో ఒక్కొక్క ఆర్బిట్ని యాడ్ చేయడం అనేది జరగడం జరుగుతుంది, రైట్? అండ్ పీరియడ్స్కి వచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఆర్ సేమ్, అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉన్నాయి, బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో న్యూక్లియర్ ఛార్జ్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో సైమల్టేనియస్గా అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అనేది పీరియడ్స్లో డిక్రీజ్ అవ్వడం, గ్రూప్స్లో ఇంక్రీజ్ అవ్వడం
జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో ద ఫర్దర్ అటామిక్ ప్రాపర్టీస్. అంటే అటామిక్ సైజ్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ప్రాపర్టీస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, and the second property is ionic radius. So ionic radius also follows the same trend like atomic size. So ionic radius can be defined as the distance from the nucleus to outermost electrons or ions. The distance from the nucleus to outermost electrons or ions in a crystal is known as ionic radius. Okay, అంటే ఇక్కడ అటామిక్ సైజ్ని ఏ విధంగా డిఫైన్ చేసామో అయానిక్ సైజ్ లేదా అయానిక్ రేడియేషన్ కూడా అదే విధంగా డిఫైన్ చేయడం జరిగింది. అటామిక్ సైజ్ డిఫైన్ చేసినప్పుడు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అని చెప్పుకున్నాం. ఇన్ ద సేమ్ వే అయానిక్ రేడియస్ ఇస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఆర్ అయాన్. అయాన్ అనే వర్డ్ మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో అటామిక్ సైజ్ అనేది ఏ విధంగా గ్రూప్స్లోని పీరియడ్స్లోని వ్యారీ అవుతుందో సేమ్ ట్రెండ్ అయానిక్ సైజ్ కూడా ఫాలో అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసండి, అయాన్స్కి వచ్చినప్పుడు 2 టైప్స్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి మనకి. క్యాటయాన్స్ ఒకటి, యానియాన్స్ ఒకటి ఉంటాయి. క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. సో క్యాటయాన్స్ ఆర్ నథింగ్ బట్ positively charged ions are known as cations. So if any atom has to be denoted with positive charge, it has to lose the electrons. Electron lose an atom మనం cation కింద, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్న ఆటమ్ని యానియాన్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. Ions are 2 types, cations and anions. Cations having the positive charge which indicates losing of the electrons. In the same way, anions are anions having negative charge which indicates gain of electrons, right? So how these cations and anions changes in groups and periods. అంటే అయానిక్ సైజ్ అనేది లేదా అయానిక్ రేడియస్ అనేది గ్రూప్స్లోని పీరియడ్స్లో ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం తీసుకున్నాం అనుకోండి. సోడియం ఇట్ కెన్ ఫార్మ్ సోడియం ప్లస్ Na ప్లస్ అయాన్స్ బై లూజింగ్ 1 ఎలక్ట్రాన్. ఇది అవర్ మెయిన్ ఆటమ్, దిస్ వన్ ఇస్ క్యాటయాన్. నెక్స్ట్ క్లోరిన్ తీసుకున్నప్పుడు క్లోరిన్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని Cl మైనస్ కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సోడియం ప్లస్ అనేది క్యాటయాన్, Cl మైనస్ అనేది యానియాన్ అవుతుంది. సో నౌ హియర్ అవర్ క్వశ్చన్ ఇస్ విచ్ వన్ హ్యాస్ మోర్ అటామిక్ సైజ్, ఐదర్ సోడియం ఆటమ్ ఆర్ సోడియం ప్లస్ క్యాటయాన్ ఆర్ క్లోరిన్ ఆటమ్ ఆర్ క్లోరైడ్ మైనస్ అయాన్. అంటే సోడియం ఆటంలోని సోడియం క్యాటయాన్కి రెండింటికి దేనికి ఎక్కువ రేడియస్ ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలండి. సో సోడియం అటామిక్ నెంబర్ చూసుకున్నప్పుడు electronic configuration is atomic number is 11, electronic configuration 1s2, 2s2, 2p6 and 3s1, right? And sodium plus Na plus indicates losing of 1 electron. So atomic number is same, this plus indicates losing 1 electron. 1s2, 2s2, 2p6 అంటే ఇందులో 3s1 ఉండదు. సో దీనికి కంపారిజన్ చేసినప్పుడు అటామిక్ స్ట్రక్చర్ చూసుకుంటే సోడియం ప్లస్ హ్యావింగ్ ఓన్లీ 2 ఆర్బిట్స్ బట్ సోడియం హ్యాస్ 3 ఆర్బిట్స్. సో దీనికి కూడా సోడియంకి 3 ఆర్బిట్స్ ఉన్నాయి, సోడియం ప్లస్ క్యాటయాన్కి 2 ఆర్బిట్స్ ఉన్నాయి. అంటే ఐసోలేటెడ్ ఆటమ్ కంటే సోడియం క్యాటయాన్ యొక్క అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది, రైట్? దీన్ని సింపుల్గా రిప్రజెంట్ చేద్దాం. Na plus has less atomic size than sodium atom. సో అదేవిధంగా క్లోరిన్ కూడా కంపేర్ చేద్దాం. క్లోరిన్ అటామిక్ నెంబర్ that is equal to 17. Its electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p5. సో క్లోరిన్ మైనస్ that is equal to 17 అంటే క్లోరైడ్ అయాన్ 1 ఎలక్ట్రాన్ యాడ్ చేయడం జరిగింది. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. సో రెండు కంపారిజన్ చేసుకున్నప్పుడు ఐసోలేటెడ్ క్లోరిన్ ఆటమ్ అండ్ క్లోరైడ్ యానియాన్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్. రెండింటికి కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉన్నాయండి. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉండడం వల్ల అటామిక్ సైజ్ మనం సేమ్గా చెప్పడం జరుగుతుంది. బట్ న్యూక్లియర్ ఛార్జ్ కంపారిజన్ చేసుకున్నప్పుడు
Cl chlorine ion has 17 protons and 17 electrons, but chloride ion has 17 protons and 18 electrons. సో ఇందులో 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, ఇందులో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 17 ఎలక్ట్రాన్స్ 18 ఎలక్ట్రాన్స్. సో ఈ రెండింటిలో కూడా ఈ క్లోరిన్ అయాన్కి అంటే ఫస్ట్ క్లోరిన్ ఐసోలేటెడ్ క్లోరిన్కి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 17 electrons are attracting 17 protons are attracting 17 electrons, but in chloride ion 17 protons are attracting 18 electrons. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగిందో దీని యొక్క అటామిక్ సైజ్ అనేది రెడ్యూస్ అవ్వడం జరిగింది. అంటే క్లోరైడ్ హ్యాస్ less atomic size than Cl-ion. అంటే ఈ క్లోరిన్ ఐసోలేటెడ్ క్లోరిన్ హ్యాస్ లెస్ అటామిక్ సైజ్ దెన్ క్లోరైడ్ అయాన్. రీజన్ ఏంటి? న్యూక్లియర్ ఛార్జ్. ద న్యూక్లియర్ ఛార్జ్ ఆఫ్ ద ఐసోలేటెడ్ క్లోరిన్ ఈజ్ మోర్ దెన్ క్లోరైడ్ అయాన్. సో బట్ సోడియం చూసుకుంటే సోడియంకి లెస్ అటామిక్ సైజ్, sodium cation has less atomic size than sodium. In the same way chlorine has less atomic size than chloride ion. So ionic size అనేది atomic size మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ionic size or ionic radius also same trend follows like atomic size. అంటే పీరియడ్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్ది అటామిక్ సైజ్ అనేది ionic radius అనేది గ్రూప్స్లో అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, అది పీరియడ్స్లో అయితే డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. రైట్? అటామిక్ సైజ్ గ్రూప్స్లో ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో అయానిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సేమ్ అటామిక్ సైజ్ పీరియడ్స్లో ఏ విధంగా డిక్రీజ్ అవుతుందో అయానిక్ రేడియస్ కూడా పీరియడ్స్లో డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. రైట్?